విశాఖలో జాతీయ యాదవ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది కూటమి నాయకులు యాదవ సంఘాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారంటూ మీడియాతో 50 సెంట్ల స్థలాన్ని ఇచ్చింది. ఆ 50 సెంట్ల స్థలాన్ని కూడా ఇప్పుడు తీసుకొని ప్రభుత్వ పరంగా బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చారు. ఆ స్థలం ఇస్తే ఆ స్థలాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న యాదవ నాయకులు ప్రత్యేకంగా ఆ స్థలం నిర్మాణానికి పనికిరాదు, అక్కడ మేము ఉండలేము, మాకు వేరే చోట కావాలి అంటున్నారు. దానికి బలమైన కారణం ఏంటంటే వీళ్ళు ఎలక్షన్ అలవాటు పడిపోయారు. ఈ భవనం పేరు మీద ప్రతిసారి కూడా ఎలక్షన్కి అలవాటు పడిపోయి ఇప్పుడు కూడా ప్రభుత్వమే కట్టిస్తారన్న స్థలాన్ని వీళ్ళు నిధులు శాంక్షన్ అయినా పక్కన పెట్టేశారు. ఇకపోతే మేము మొన్న స్పందనకి వెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి. కలెక్టర్ గారు స్వయంగా చెప్పారు కాబట్టి ఇవాళ ఈ ప్రెస్ మీట్ నిర్వహించవలసి వచ్చింది. ఈ ప్రెస్ మీట్ దేనికి నిర్వహించవలసి వచ్చింది? కలెక్టర్ గారు స్వయంగా చెప్పారు. స్పందనలో ఏం చెప్పారంటే, అయ్యా మీ పెద్దలు ఈ స్థలం కన్స్ట్రక్షన్ పనికిరాదు అనేసి మీ కుల సంఘం, మీ ప్రజాప్రతినిధులు కూడా ఇలాగ అన్నారు. నేను దాన్ని అఫీషియల్గా ఇవ్వలేదు కానీ పక్కన పెట్టాం అని అన్నారు. కాబట్టి ఈ స్థలం కోసం ఈ ఏజ్ వాళ్ళందరూ కూడా మధ్యలో లాయర్ గారు ఉన్నారు, మోహన్ గారు, ఈయన జోగ సూర్యారావు గారు 80 సంవత్సరాలు, ఆయన డొక్కర అప్పారావు గారు ఆయనకు 82 సంవత్సరాలు, ఆయన అల్లు వెంకటరమణ యాదవ్ గాజువాక, అలాగే ప్రసాద్ అన్స్ ఎన్నిడి కొత్తనాడు, వీళ్ళు ముందుకొచ్చి అన్న మేము ప్రెస్ మీట్ పెడతాం, మాకు ప్రెస్లో కూర్చోబెట్టండి అనేసి ఇప్పుడు ప్రెస్ మీట్. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. కమ్యూనిటీ భవనాలు ఎందుకు నిర్మిస్తారంటే పవారిటీ దిగువలో ఉన్న వాళ్ళు. విశాఖపట్నం అంటేనే మేజరు మెడికల్ టూరిజం. హాస్పిటల్ కావాలంటే ఉత్తరాంధ్ర కాదు, అటు గంజాం నుంచి రాజమండ్రి వరకు విశాఖపట్నమే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి. మేజర్ ఆపరేషన్లన్నీ ఇక్కడే చేయించుకుంటారు. ఇందులో పవారిటీ దిగువన ఉన్న వాళ్ళ కోసం ఈ కమ్యూనిటీ భవనాలు ప్రతి గవర్నమెంటు అలాట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఒక జీవో పాస్ చేసిన తర్వాత మళ్ళీ జీవో పెట్టి ఎక్కడో ప్లేస్ కావాలంటే చాలా కష్టమైంది. అది అనుకూలమైన ప్లేస్ని అనుకూలం కాదంటున్నారు కలెక్టర్ గారు కూడా. ఇప్పుడు మేజర్ ఏంటంటే ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈ ఎడ్యుకేషన్లో శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా వచ్చే పిల్లలు ఎగ్జామ్స్ కానీ వాళ్ళు రూమ్స్ తీసుకోలేరు, ఫుట్పాత్ల మీద పడుకుంటున్నారు స్టూడెంట్స్ కూడా. తర్వాత కేజీహెచ్ అంటే ఉత్తరాంధ్ర కాదు, మొత్తం ఆంధ్రాకే నెంబర్ 1 హాస్పిటల్. కేజీహెచ్లో ఆపరేషన్స్ ఉచితంగా చేస్తారు కానీ వాళ్ళకి వెనకాల రోగిని చూసుకోవడానికి వచ్చే వాళ్ళకి వసతులు కల్పించడం వాళ్ళు లేదు. వీళ్ళ కోసమే ఈ కమ్యూనిటీ భవన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీనికి అందరూ సహకరిస్తే వీళ్ళకి ఒక సహాయం చేసిన వాళ్ళు అవుతారండి దిగువనున్న మనుషులు. భవిష్యత్తులో మీరు ఏం చేయదలుచుకున్నారు చెప్పండి. అది వీళ్ళన్న మాటల్లో అవాస్తవం అండి. అంటే ఒక నిర్మాణానికి పనికిరాదు అనేదానికి అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అక్కడ చాలా 20 నుంచి 30 ఫ్లోర్లు అపార్ట్మెంట్లు కూడా కడుతున్నారు. భవిష్యత్తులో దీనికోసం ఆర్టీఐ యాక్ట్ ఉపయోగించుకున్నాం. ఆల్రెడీ ఆర్టీఐ యాక్ట్లో ఇన్ఫర్మేషన్ కావాలని ఇచ్చాము. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రిప్రజెంటేషన్ చేస్తాం. ఓల్డ్ సర్వే నెంబర్ 179/1 ఎండాడ్ విలేజ్ అండి. 2023లో కేటాయించారు. 2023 మే నెలలో గత ప్రభుత్వం కదండి. మేము గత 2 నెలల నుంచి మాకు ఒక విషయం తెలుసు. మాకు జిల్లా సభలో వస్తున్న సమావేశాలు ఏర్పాటు చేసి ఇలాగ యాదవ భవనం ఇక్కడ కంటిన్యూ వదిలి బాగుంటుందని మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది అనేసి మాకు సలహాలు అడగడం జరిగింది. అందులో కూడా మేము ఆల్ సప్లారాయణ మేము అపోజ్ చేసాము. ఆ ఎండాల్లో ఏదైతే స్థలం కేటాయించిందో గత ప్రభుత్వం, ఆ స్థలం మాకు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం మిస్గైడ్ చేయొద్దు. ఆ స్థలంలోనే మనం భవనం కట్టుకుందాం. బీసీ కార్పొరేషన్ కడితే ఓకే, కట్టకపోతే మనమైనా ఏదో డొనేషన్లు చేసేనా మన యాదవ భవనం అక్కడ కట్టవలసిందే. ఎందుకంటే గత ప్రభుత్వము మనం మేలుగా గొలగాని హరి వెంకట కుమార్ గారి నాయకత్వంలోని కలెక్టర్ గారు అయితేనేమి,
మా అప్పుడు మినిస్టర్ గారు కారుమూరి నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో జీవో నంబరు 571 ద్వారా అక్టోబర్ 3వ తారీఖు 2023 సంవత్సరంలో 50 సెంట్ల స్థలం ఎండాడు గ్రామంలో సర్వే నంబరు 179/11 కేటాయించడం జరిగింది. ఆ స్థలం కేటాయించిన తర్వాత మేము అందరూ పెద్దలందరూ ఇక్కడ ఉన్న కొంతమంది అందరూ అందరూ కలిసి వెళ్ళి శంకుస్థాపన కూడా చేస్తాం. ఆ స్థలం కట్టుకుందాం, కానీ అనివార్య కారణం వల్ల ఇది ప్రభుత్వాలు మారడము, దాన్ని మళ్ళీ అలాగ వదిలేయడం. ఈ మధ్య మళ్ళీ మేము వెళ్ళి దాన్ని ఏదో చెయ్యాలి, చిన్న షెడ్ అది కడదాము దసరా తర్వాత అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నాము. అందులో బాగా ఎందుకంటే ఆ భవనం అక్కడ కానీ యాదవులకి నిర్మాణం జరిగితే మా ఇటు ఉత్తరాంధ్రకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు పాయకరాపేట వాళ్ళకి అన్ని విధాలుగా బస్ కన్వీనర్ ఉంది. తర్వాత విద్యార్థులకి ఒకవేళ మనం భవనం నిర్మాణం చేసిన హాస్పిటల్ సదుపాయం ఇవ్వగలిగితే విద్యార్థులు ఉండడానికి చదువుకోవడానికి అన్ని విధాలు ఉపయోగపడుతుంది. ఎవరికైనా హాస్పిటల్ మనకి విశాఖపట్నంలో మన కేజీస్ అయితేనేమి, కాలేజీలు అయితే మెడికల్ కాలేజీలు అయితేనేమి హాస్పిటల్ సౌకర్యం కూడా ఉంది. కాబట్టి ఎవరైనా దూరభారం నుంచి వచ్చేటప్పుడు మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఉండడానికి అక్కడ మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆ భవనం ఎట్టి పరిస్థితుల్లో ఎండాల్లో నిర్మాణం చేయాలని మీ ద్వారా మేము కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాము. కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాము. మీ ద్వారా ఏంటంటే మాకు ఆ స్థలంలోనే యాదవ్ భవన్ నిర్మాణం చేయాలి, దాన్ని మేము కాదని అనుకునే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ భవనంలో స్థలం మేము వదులుకోవడానికి మేము సిద్ధంగా లేవని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఇవాళ రాజనారాయణ గారి అందరూ మీటింగ్ పిలిచి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇవాళ విశాఖపట్నంలోనే 10 కేజీలు బంగారం కన్నా 10 గజాల స్థలం చాలా విలువైంది. అలా 50 సెంట్లు 2500 గజాల సెంట్ అది. అది ఆల్రెడీ డొనేషన్ ఎంపీ సత్యనారాయణ గారు 3 రూపాయలు చెప్పారు, సుబ్బారెడ్డి గారు 50 లక్షలు చెప్పారు, ఎంపీ ఆయనకు 50 లక్షలు చెప్పాడు. ఇప్పుడు ఉన్నదాన్ని వదులుకొని కొత్తమంటే ఎవరు కదా, ఉన్నదాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. అది డెవలప్ ఎలా చేయాలని ఆలోచించాలి తప్ప వద్దని ఒకడు కన్స్ట్రక్షన్ డిస్కన్స్ట్రక్షన్ ఇస్తే అది యాభై బాగుపడుతుంది.